చేతులు అందరూ మీ కూడా హస్తంతో పట్టుకుంటున్నారు. ఎక్కడైతే మేము చూస్తున్నారు వారి కుటుంబ పరిపూర్ణ రక్షణ మారు మనసు మీ రాజ్యవాడ సత్తాన్ని తెచ్చింది. యేసు నామములో చేతి విత్తన ప్రతి బిడ్డ కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, ఆయుష్, ఆరోగ్యం బిడ్డలు ఉన్నత పరిస్థితులు చూపించండి. యేసు నామములో దేవుడు ప్రేమించే మంచి సమయాన్ని బట్టి దేవుడి నామానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయన పొడిగించినటువంటి ఆయుష్ కాలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వారు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి మరి మనందరం ఇక్కడ రావడానికి సహాయం చేసిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం అయితే ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం మాట్లాడు. అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకున్నాం. కాబట్టి 11వ వచనం నుంచి చదువుకున్నాం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేపును మరునాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాస్కోనియా దేశంలో ఆ ప్రాంతములకు అతి ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతున్నట్టుకొని అక్కడికి వచ్చి కూర్చుండి ముందు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె గోదావరిని అమ్ము తూతైన పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెచ్చిన కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచెను. ఆమెను ఆమె ఇంటి వారిను బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం పొందాలని మీరు ఇస్తే నా ఇంటికి వచ్చి ఉంటుందని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసాను. మేము ప్రార్థనా స్థలంలో దేవుడు ప్రేమించి ఈ దినాన్ని కూడా మనకు ఇచ్చాడు. దాన్ని బట్టి ఆయన మన కృతజ్ఞతనే లేదు. మనం చేయవలసిన పని ఏంటంటే కొన్ని ఆత్మను సంపాదించాలి. దేవుని చేతులైతే రేపు వాతావరణం అనుకూలిస్తే మన తరపున ఒక స్వార్థ టీం వస్తుంది. మీకు ఎవరికైనా అవకాశం ఉంటే దాంట్లో మీరు పాల్గొనవచ్చు. ఆలో నుంచి మరి పనుపాడు, తర్వాత బెంగళూరు పాడు, తర్వాత చిన్నమాంపడు, తర్వాత పెదమాంపడు, తర్వాత కట్ట, కొల్లూరు, సుందరాపురం, పులివేంద్ర ఇట్లా వాళ్ళు తీసుకుని నేను వస్తాను. మీకు ఎవరికైనా అవకాశం ఉన్నప్పుడు పాల్గొనవచ్చు. ఆత్మానుసారలో అలాగా నిలబడి ప్రార్థన చేయకపోయినా మనసులో ప్రార్థన చేస్తూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేస్తుంటారు, నేను చూస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నప్పుడు కూడా శత్రుడు నేను భాగ్యాన్ని పరచవచ్చు, నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా శత్రుడు నేను భాగ్యాన్ని పరచవచ్చు, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా శత్రుడు నేను భాగ్యాన్ని పరచవచ్చు, ఒకరితో నవ్వుతూ ఉన్నప్పుడు కూడా శత్రుడు నేను భాగ్యాన్ని పరచవచ్చు. కానీ అప్పుడు నీ ఆత్మలో ప్రార్థన వాటన్నిటినీ నేను భాగ్యాన్ని పరిచే దానిని ఏం చేస్తుంది తెలుసా, అడ్డుకుంటా వస్తుంది. అది ఆత్మలో ప్రార్థన అంటే. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండడం మంచిదే, కానీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఆత్మీయులు ప్రార్థన ఎలా ఉంటుందంటే నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను బాధపడతానేమో అని నోటు పెదవులతో కాకపోయినా అంతర్గతంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. నవ్వుతూ ఉన్నా ప్రభు బాధపడతానేమో, ఎక్కడైనా శత్రువులను బలహీనపరుస్తాడని ఆత్మలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మరి దేవుడి సృష్టిలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు
కనబడుతున్న ఏంటంటే మనం చూసినప్పుడు ఆత్మలో ఆరాధన జరుగుతుంటుంది. సూర్యచంద్ర నక్షత్రాలు చూసినప్పుడు చూసిన అందమైన వాటిని కాదు, చూసిన దేవుణ్ణి ఆత్మలో ఆరాధిస్తూ ఉంటాం. దేవాలయం ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు, ఎంత సృష్టిని, ఎంత వనరుల్ని, ఎన్ని నవ్వులు, ఎంత అందం, ఎంత మంచి మంచి అదేంటి ఆరాధన. ఆత్మలో ఆరాధన చూస్తూనే ఉండాలి, ప్రార్థన కూడా చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఆత్మ సంబంధం, ఆత్మ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. శరీర సంబంధం, శరీర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక దైవికమైనటువంటి మనస్సులో ఉండాలి, దైవికమైన ఆలోచనలో ఉండాలి. నేను చెప్పిస్తున్నాను, ఆయన యొక్క దేవత్వం ఏమిటి, ఆయన బలం ఏమిటి, ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన యొక్క ప్రేమ ఏమిటి, ఆయన ఎంత మంచి దేవుడా, ఏ విధంగా రక్షిస్తాడా, ఎంత ప్రేమ కలిగి కూడా అని మీరు ఆలోచించాలి. ఎవరినో గురించి మనం కొన్నిసార్లు కథలు వింటుంటాం. ఆ కథలు విన్నప్పుడు మన మనసులో కథ వింటేనే ఆ వ్యక్తిని గురించి మనం ఆటోమేటిక్ మన మనసులో కొన్న కథలు వస్తూ ఉంటాయి కదండి. వాళ్ళ రాజు అంటే వాళ్ళ రాజు ఇలా చేసేది ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ రోజులో ఉంటాడేమో అన్నింటిలో ఆలోచన వచ్చేస్తుంది. ఆ రోజు కిరీటం ఉంటుందేమో, ఇంత బలవంతులేమో, కాండలో అంటే చెప్పే విధానాన్ని బట్టి మనకు కనబడుతూ ఉంటాయి. ఏ రాజుల గురించి నేను చెప్తున్నాను, ఆ రాజుల గురించి మీరు ఆత్మలో ఏం చేయాలండి, అన్వేషిస్తూ ఉండాలి, ఆత్మలో ఆరాధిస్తూ ఉండాలి, ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆత్మలో ఆయన స్తుతిస్తూ ఉండాలి. అది నువ్వు కలిగి ఉండవలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం. ఈరోజు అనేక మంది శరీరానుసారంగానే వారి జీవితాన్ని ముగించేస్తున్నారు. ప్రేమ దేవుని వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడతాడు, మనకు ఇక్కడ మరొక మెసేజ్ మనకు అందిస్తున్న మెసేజ్ ఏంటంటే, ఇక్కడ అంతరంగంలో ఆరాధన కలిగిన వ్యక్తులు, అందుకే నేను మాట చెప్తున్నాను, ఆంతర్యంలో ఆరాధన, ఆంతర్యంలో లెక్కలు కాదు, ఆంతర్యంలో ప్రార్థన, ఆంతర్యంలో ఆరాధన. అటు ఎక్కావు, అక్కడ కూడా ప్రభువా నన్ను కంట్రోల్ చేయడానికి స్తోత్రం, వెళ్తున్నాను ప్రభా కంట్రోల్ చేయడానికి స్తోత్రం, ఇంటికి వెళ్తున్నాను ప్రభా నన్ను కంట్రోల్ చేయడానికి స్తోత్రం, ప్రభా మాట్లాడుతున్నాను నన్ను కంట్రోల్ చేయడానికి స్తోత్రం, దేవా నీకు స్థుతి, నీకు అనంత మంచి పరిస్థితిని కలిగేసినందుకని ఆత్మ సంబంధమైనటువంటి విలువలు కలిగినటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనందరూ కూడా మన ఆత్మని ప్రభు కొరకు ఏం చేయాలి, సంపాదించాలి. మన కొంతమంది ఈ విధంగా ప్రవశిస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఏంటంటే ప్రభు ఎత్తబడే దినాలు సలహం చేసింది ప్రవశిస్తున్నారు. అంటే యేసు ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఎప్పుడు సంఘం ఎత్తబడుతుందో రాకుండా ఆయన చెప్పలేదు, కానీ వాడైతే చెప్పాడు. ఏం చెప్పాడు, నా నామమున ప్రవశిస్తాడు, నా నామమున దర్శనములు చూస్తాడు, నా నామమున అద్భుతాలు చూస్తాను. అవి మాత్రం ఈరోజు జరుగుతున్నాయి. కొంతమంది ప్రవశిస్తున్నారు, కొంతమంది అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. ప్రేమైతే పెట్టారు. అయితే కొంతమంది చెప్తున్నారు, సెప్టెంబర్ 23వ తేదీ సంఘము ఎత్తబడుతుంది అని. అంటే రేపు నెల 23న సంఘం ఎత్తబడుతుందని చాలామంది చిన్న పిల్లలు ఇప్పటికే ప్రవశిస్తూ ఉన్నారు పిల్లల. కానీ మనమైతే దానిని నమ్మకూడదు, నమ్మాలి అని నడవలేదు. కానీ వాస్తవానికి యేసు ప్రవశిస్తారని చెప్పాడు, కళలు గంటాలని చెప్పాడు, మరి ఇంకా ఏం చెప్పాడు అంటే దర్శనాలు చూస్తారని చెప్పాడు. కానీ అదే ప్రభు ఇప్పుడు అని చెప్పలేదు. కాబట్టి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అని కాదు, కానీ రెండూ కరెక్టే. ప్రవశిస్తున్నారు, దర్శనాలు చూస్తున్నారు, అదేవిధంగా అద్భుతాలు జరిపిస్తున్నారు. ప్రభు కూడా అదే చెప్పాడు. కాబట్టి మనందరం సెప్టెంబర్ 23న మరి అన్నకు సంఘం ఎత్తబడుతుందంటే, సంఘం ఎత్తబడుతుందో మనకు తెలియదు. సంఘం ఎత్తబడుతుందంటే మనకు తెలియదు. చిన్నపిల్లలంతా వెళ్ళిపోతారు, చిన్నపిల్లలంతా కనబడుతుంది పోతారు. మరి సిద్ధపడినటువంటి నీకు డబ్బిస్తారు, వాడు పని జరగాలి. ఏంటి అప్పుడంటే పాప సంబంధమైన పనులు జరగాలి. కాబట్టి నీకు డబ్బు ఇచ్చి నన్ను లోపు పెట్టి వాడు పని పెట్టింది సైతానులా. ఆ డబ్బు వెళ్ళేదంటే ఏడుస్తూ కూర్చుంటాడు, ఇబ్బందులకి వెళ్తాడు, ఏదో కొంత బాధలకి వెళ్ళిపోతాడు. డబ్బు వస్తుంది. అలాగా శక్తిపోయిన వాడు రోజుల్లో అనేక మందిని బలహీనపరుస్తున్నాడు.
మీరు దీనిని గుర్తించాలి, తెలుసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మన పని ఏదైనా ఉన్నదంటే అది ఆత్మల రక్షణ. ఆత్మల రక్షణ ఏంటంటే ఇక అందరికీ అదే చూపుతున్నాను. మరి కిరణ్ కాలనీగా మన మందిరంలోకి వచ్చాడు. మరి కాకపోతే ఉత్తరం బంధువుల దగ్గరికి అలా బంధువుల దగ్గరికి ఎక్కువ కూతురు నేను చూసేది ఎక్కడికి ఏంటంటే మా బంధువు ఉన్నాడు సార్ అక్కడ వాడికి కాకపోతే అంటున్నాడు. చాలా సంతోషం ఇస్తుంది, చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే మాకు మొదట ఉంటుంది కానీ అది రాను ఏం కావాలి, అది కొనసాగించాలి. లైఫ్లో, జీవితంలో, బ్రతుకులో చూడండి, ప్రతిదీ మొదలుపెట్టినప్పుడు కానీ జరుగుతూనే ఉంటుంది. జంతువులు, పక్షులు, చెట్లు, రకరకాలు. కానీ మనిషి మొదలుపెట్టినప్పుడు ఉద్యమము, ఆరాటము, ఆతృత దేని కొరకు? దేవుని కొరకు. ఆ వైరాగ్యం అనేటువంటిది దినాలు ఎదిగే కొద్ది తగ్గిపోతున్నది కానీ పెరగడం లేదు. దినాలు గడిచే కొన్ని సంవత్సరాలు గడిచేటువంటి దేనిలో సంపాదించుకుంటున్నావు కానీ నువ్వు మొదట చేసినటువంటి 10 నిమిషాల ప్రార్థన 10 గంటలు కావడం లేదు అని చెప్తున్నాను నేను. అంటే ఎదిగావా, తగ్గిపోయావా? మొదటి ప్రభు కొరకు చేసిన పరుగు ఎంతో పరిగెట్టావా, ఇప్పుడు తగ్గిపోయింది. అది ఆత్మ భాషలేదు. ఎవరి ప్లాన్ ఇది? శత్రు ప్లాన్. అంటే శరీర సంబంధంగా మీరు ముగించవలసిన వారు ఆత్మ సంబంధంగా ఆరంభించి శరీర సంబంధంగా ముగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆత్మానుసారమైన ఆరంభమే గాని శరీరుడవై దిగజారిపోయావు కదండి. ఆరంభించి ఆత్మానుసారంగా పరుగులు మంచిదే. అది ముగింపులు ఎలా ఉండాలండి? ఎక్కువగా ఉండాలి. గంట ప్రార్థన 2 గంటలు కావాలి, 5 నిమిషాల ప్రార్థన 10 నిమిషాలు అవ్వాలి, 10 నిమిషాల ప్రార్థన గంట అవ్వాలి, గంట 2 అవ్వాలి. మరి నీ జీవితంలో ఇలా అయిపోయి కదా. ఏమనుకుంటున్నావు? శత్రువు నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు. ఎందుకంటే దిగజారి బ్రతుకంతా శత్రువుదే. ఈ శత్రువు కంట్రోల్లో నీకు ప్రతిదీ కూడా బాగానే కనబడుతుంది. ఒకరి ఎదుట సరైనదిగా కనబడడానికి ఉంది. అది నేను మరణం అంటే చచ్చిపోవడం. ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని నిరంతరం చూస్తుంది. అది ఆత్మ సంబంధమైన మరణం. మొదట ఉన్నటువంటి నీ దారి భలే కనబడుతుంది. ఎస్, కరెక్ట్ అనుకుంటావు, నీకు మంచిదే. కానీ ఆ దారిలో శత్రువుని ఏం చేస్తాడని అంటే చంపేస్తాడు. దేనిలో చంపేస్తాడు? గంట ప్రాణం అరగంట అవుతుంది, అరగంట 4 గంటలు అవుతుంది, 4 గంటలకు 10 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలకి నిమిషం అవుతుంది, నిమిషం మీకు ఆ ప్రార్థన లేదు. అంటే అర్థం ఏంటి? శత్రువు నిన్ను దిగజార్చాడు. ఎవరు అర్థం చేసుకుంటారు? మీరు రాలేదా? నా జీవితంలో ఇలా అయిపోయిన కారణం ఏంటంటే శత్రువు నేను ఇలా చేసేదని ఎవరు గ్రహిస్తారు? నీకు సరైన కనబడుతున్న మాట కంటే నేను వెళ్ళకపోతే ఏంటో ఈ పనికి నేను చాలా ఆదివారం పనులు పెట్టుకుంటాను. అసలు ఆత్మీయుడు ఆదివారం మందిరం అయిన తర్వాత ఏమైనా తర్వాత ఆరాధనలో కూడా దానికి వెళ్ళాలి. ఆత్మీయుడు యొక్క అర్థం అది. ఏ ఆత్మీయుడు నిజంగా ఒక ఆత్మీయుడు ఉన్నాడు అని అంటే ఆదివారం ఏ పని పెట్టుకుని ఆరాధన అయిపోయేదాకా బిడ్డల దగ్గర కూడా వెళ్ళరు. నీకు వెళ్ళే పని అంటే ఆరాధనలో పాల్గొంటారు. ఎందుకంటే నీ ఊపిరి ప్రభు నువ్వు పీల్చేది వదిలేదు. అలా ఉండాలి ఆత్మీయుల యొక్క ఆధ్యాత్మిక జీవిత అనుభవం. అదేనని నీ ఇష్ట ప్రకారం బ్రతకడానికి అక్కడ ఉంటే సరిపోతుంది కదా. ఎక్కడండి? లోపల ఉంటే సరిపోతుంది కదా. నీ ఇష్టానుసారం బ్రతకచ్చు కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆత్మ సంబంధంగా ఆలోచించాలి. దేవుని సరిదే నీ పాదాలే నాకు సరే. కాబట్టి ఆత్మలో ఆరాధించే ఆతృత కలిగినటువంటి ఒక స్త్రీ కనబడుతుంది మనకి ఇక్కడ. చెప్పాలి ఏంటో చెప్తాను నేను. ఆత్మలో ఆరాధించే ఆత్మ సంబంధమైనటువంటి విలువలను గుర్తెరిగినటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు లూదియా. ఆమె యొక్క మనస్సు ఎంత గొప్ప
చెప్పొద్దన్నానంటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఆమె తూతైరా పట్టణస్తురాలు. ఏ పట్టణస్తురాలండి? తూతైరా పట్టణస్తురాలు. మరి ఆమె ఫిలిప్పీకి వచ్చింది. మరి వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మన పౌలు కనబడతాడు. పౌలు మామూలుగా యూదుల విధానం ప్రకారం అక్కడ ఆ ఫిలిప్పీలో రోమీలు నివాస స్థలం అది. అక్కడ రోమీలకి కొన్ని కాలనీలు ఉన్నాయి. మనం అంటారు కదా, ఎస్టీ కాలనీ, ఎస్సీ కాలనీ, అలా కొన్ని కాలనీలు ఉన్నాయి. పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే రోమీలు ప్రభువుని సిలువేశారు. రోమీలు ప్రభువుని సిలువేశారు అని అంటే, ఎందుకు ప్రభువుని సిలువేశారు అని అంటే, వారు ప్రభువుని ఆయన రక్షకుడని, విమోచకుడని, రక్తం కాల్చడానికి వచ్చాడని, ఆయన అందరితో ప్రాణం పెట్టేటువంటి విమోచకుడిని గుర్తెరగలేదు. కాబట్టి వారికి ఆ ప్రభువుని పరిచయం చేయడానికి, పౌరులు పరిచయం చేసుకోవడం కోసం కాదు. ఎప్పుడు నీ చీరలో, నీ జాకెట్, నీ ప్యాంటు, నీ షర్టు, నువ్వు వేసుకున్న బంగారు, నువ్వు వేసుకున్న గజ్జులో చూపించడానికి కాదు ఉండాల్సింది. ఏ ప్రభు అయితే నేను ప్రేమించుకుంటూ నీకు ఆయుష్కాలం ఇచ్చాడో, ఏ ప్రభు అయితే నేను ప్రేమించి నిన్ను నీ బిడ్డను బ్రతికించాడో, ఏ ప్రభు అయితే నీ బిడ్డకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడో, ఏ ప్రభు అయితే యాక్సిడెంట్ తప్పించాడో, ఏ ప్రభు అయితే నేను తీసుకొచ్చాడో, ఆ ప్రభువును చూపెట్టడానికి నువ్వు రావాల్సిందే. ఆ ప్రభువును చూపెట్టాలి. ఏమిటి నీ పరిస్థితి అని ఇలా ఉండాలంటే, నా ప్రభు దేనికి కారణం? దీని కారణం నా ప్రభు నమ్మకత్వం. ప్రేమికులను బిడ్డలారా, అటువంటి పరిస్థితిని దేవుని బిడ్డలుగా మనము కలిగి ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్కరూ ఆరాధన హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రభువును ఆరాధించే మనస్సు కలిగి ఉండాలి. దాన్ని ఏమన్నా హల్లెలూయా. మరి చూడండి, అక్కడ మామూలుగా పౌలు ఫిలిప్పీకి వచ్చినప్పుడు అక్కడ రోమీల యొక్క కాలనీలు కనబడతాయి. అక్కడ ఆ కాలనీలో అక్కడక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందనంటే, వీరికి ప్రేరేపణ. ఏమో ప్రేరేపణ అనంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. వారు ఫిలిప్పీకి వచ్చినప్పుడు అంట, అది మొదటి విశ్రాంతి దినం అంట. విశ్రాంతి దినం అంటే ఏంటి? దినాల్లో శనివారం. అయితే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ రోజే రావడం విశ్రాంతి. వాళ్ళకి ఆశ అంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కనపరచాలి. ఒక నిజమైన క్రైస్తవుడికి ఆదివారం కంటే మించిన రోజు లేదు రాపించడం. ఒక మామూలు మనసు కొద్ది ఆరాధికుడైన వ్యక్తికి ఆదివారం దినాలన్నింటిలో కంటే శ్రేష్టమైనది. నీ జీవితం కంటే విలువైనది, నీ భర్త కంటే విలువైనది, నీ భార్య కంటే విలువైనది, నీ పనులంటి కంటే విలువైనది, నీ డబ్బు ఎన్ని బంగారాల కంటే విలువైనది ఆదివారం. ఆయన ఆరాధించే దినం. ఈరోజు దేవుని విలువిస్తాం. కొంతమంది జ్వరం వస్తేరా, లేట్ అయితేరా, వాతావరణం సరిగ్గా లేకపోతేరా సరి చేసుకుంటారా అమ్మా. ఎందుకంటే నేను అలా వెళ్ళాను కాబట్టి చూస్తున్నాను. వర్షంలో, తుఫానుల్లో కూడా ఆరాధన జరిగించాను. కాదులు మందిరం చుట్టూ నీళ్ళు వచ్చేసాయి. అప్పుడు పాతది మందిరం దగ్గర ఎక్కాలంటే కింద డబ్బు మీకు తెలుసు తెలియదు. ఎంత ఇంత ఇంత నీళ్ళు వచ్చాయి, ఇంత నీళ్ళు వచ్చాయి. మందిరంలో అంత నీళ్ళు వచ్చాయి. కాదులు మందిరంలో కింద దిగి లోపలికి వెళ్తే ఎక్కడికి వచ్చేసాయి. అప్పుడు తడుస్తుంది. అలాగే దిగి మందిరంలో ఆరాధన జరుగుతాడు. నీళ్ళలో ఆరాధన జరుగుతాడు. నీళ్ళలో కాళ్ళ దాకా ఇక్కడ దాకా మందిరం నీళ్ళు అంటే దిగిపోయి రోడ్డు దిగిపోయి ఇక్కడ దాకా నీళ్ళు, రోడ్డు దాకా నీళ్ళు. అలాగే ఇలా ఆరాధన జరుగుతుంది. ఎందుకంటే అన్ని దినముల కంటే కూడా ఆరాధన, ఆదివారం ఆరాధన దేవుని. ఎందుకంటే ఆ సర్వం ఆయన తప్ప ఏదో మైండ్ లేదు, అంత లేదు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే. దేనికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఏ కార్యం కూడా ఆదివారం వెనకాలని వాడు అయిపోతే తప్పదు పెట్టుకో. దాని కార్యం ఉంటే నష్టపోయింది ఎక్కడే ఉన్నాను కదండి. ప్రేమ దేవుని అది ఆ రోజు ఆయనలో కలిగినటువంటి ఆరాధన అంటే అక్కడ మీకు బాగా చదివితే మీకు అర్థమవుతుంది. పిల్లలు
శనివారం ఆరాధన జరగదు. కానీ యూదుల విధాన ప్రకారం 10 మంది ఉంటేనే కూడుకోవాలి. వాళ్ళు ఆరాధకులు ఎంతమంది ఉండాలి? 10 మంది ఉండాలి. 10 మంది తక్కువ ఉంటే కూడుకోవడానికి లేదు. కానీ అక్కడ అప్పటికే ఉన్నారేమో కానీ మరి వారికి ఆ పిలిపిలో వారికి అంత 10 మంది కావాలి ఆరాధకులు. అందుకని అక్కడ ఎక్కడ సముద్రము తీరమున కొంతమంది కలుసుకుంటారన్నారంట. అందుకని ఏం చేశారంటే ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆరాధన యొక్క విలువ ఏంటి? కొంతమంది ఆదివారం సత్పురిట్లో పడుకుంటారు పిచ్చోళ్ళు. దేవుడికి లెక్క చెప్పాలి. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, నేను చేసే పనులన్నీ లెక్క అడుగుతాడమ్మా. అడుగుతాడు, లెక్కలుతాడు. అదే పాట ఉంది కదా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, ఈ రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. ఆ రోజు నీ నోట్లో జవాబు చెప్పే దమ్ము ధైర్యం అసలు కాదు కదా. మీరంతా పిచ్చోళ్ళు ఇక్కడ ఎంటారట్టేపి మీ అనుకోవాలి మీరు బతికేస్తున్నారు. ప్రభు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ప్రవశించినట్టు 23 భయం వేస్తున్నట్టు కదా. ఎందుకంటే సరుకుగా వచ్చింది దక్కా బుట్ట సరుకుపోయి మనకి ఎక్కువ ఎదగాలి. లెక్క అడుగుతాడు, ప్రతి దానికి లెక్క అడుగుతాడని బైబిల్ చెప్తుంది. అవి మంచివే కానీ చెడ్డవే కానీ తీర్పులోకి వచ్చినప్పుడు నేను లెక్క అడుగుతాడు. అలా సమాధానం నీ దగ్గర ఎక్కడ ఉంటుంది? నువ్వు పెద్ద అయినా నీ దగ్గర సమాధానము ఉండదు. ఎన్నో ముస్లిం గమ్మని ఎలా అన్నారు, ఎలా అన్నాడు అనుకుంటే అప్పుడు నరకంలోకి వెళ్ళిపో. కాబట్టి ఇప్పుడు ఎన్ని అవకాశాలు నువ్వు ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా రోజు చచ్చిపోతావు. ఆ రోజు ఏమి నీ తెలివితేటలు కూడా రోజు పర్లోకం తీసుకెళ్ళావు. నీ జ్ఞానమే నేను పరలోకం తీసుకెళ్ళదు. నీ సొంత ఆలోచనలేదు నీకు పరలోకం తీసుకెళ్ళదు. ఆరాధనకి విలువించారు. వాళ్ళకి మామూలుగా అక్కడ 10 మంది ఉన్నారు. 10 మంది కంటే తక్కువ ఉన్నట్టు కనబడుతున్నారు. మన తల్లిని వాడు ఆ తీరానికి వెళ్ళారు. అక్కడ కొంతమంది తెలుసుకున్నారండి. అక్కడ కొంతమంది తెలుసుకున్నారు. ఆడ కొంతమంది తెలుసుకుంటే అక్కడ పిల్ల చూడండి, చదువునా అక్కడ మాట్లాడబడింది. చూడండి అంటే ఇక్కడ లేనట్టు కనబడుతున్నది ఆ కాలనీలో. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే రోమీకి క్రీస్తు ప్రభు సిలువేశారు, వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి ప్రభు అంటే ఏమిటి ఏం చూపించాలనుకున్నాడు. ఈరోజు ఎవరు చూపిస్తున్నాము? మనకున్నటువంటి దాన్ని చూపిస్తున్నామా? మనం కలిగిన డబ్బు ధనాన్ని మనం కలిగిన మరి ఏదో చూపిస్తున్నామా? ప్రభువును చూపిస్తున్నామా? ప్రభువును చూపించాలంటే ఏంటి? నీ ప్రవర్తన, నీ మాటలు, నీ నడక, నీ పడక, నువ్వు కూర్చున్న స్థలం, నువ్వు మాట్లాడే తీరు, నీ ప్రవర్తన విధానం, దానిని బట్టి మన పైన వృద్ధి తీరిన ఆఫీస్లో రామున్నాను, గవర్నమెంట్ జాబ్ చేస్తాను. మరి చేస్తుంటే మరి ఆమె చాలాసార్లు ఇబ్బంది పెట్టాడంట. ఆ ఆఫీస్ ఇబ్బంది పెట్టే చాలాసార్లు చాలా సంవత్సరాలు ఇబ్బంది పెట్టాడంట. చాలా సంవత్సరాలు ఇబ్బంది పెడితే ఒకరోజు ఆమెని తన రూమ్ లేక రమ్మని చెప్పాడంట. మనం నా రూమ్ లేక ఏదో మాట్లాడాలన్నాడంట. మరి ఒకదానివే రానంట. మరి ఆ రూమ్లోకి వెళ్ళింది. ఆయన కుర్చీలో కూర్చున్నట్టు రూమ్లోకి వెళ్తేనే నిలబడుతున్నారు. అక్కడ పరిశుద్ధంగా ధైర్యం బ్రతికేవాళ్ళు భయపడాల్సిన అవసరము లేదు. వాడు గిడి పెట్టాడు. అలా గిడి పెట్టాడు. గిడి పెట్టి అట్లా ఇట్లా శీఘ్రం కాలు పట్టుకుని 2 కాళ్ళు పట్టుకుని తెలియదు. నన్ను క్షమించు, నన్ను క్షమించు. చాలా సంవత్సరం నుంచి నేను నిన్ను యాక్షన్ చెప్తున్నాను.
మీద ట్యాక్స్ పెడుతున్నాను. అయినా మీలో మార్పు, ఆ పని, ఆ మాట తీరు, ఆ నవ్వు, ఆ విధానం ఎక్కడ కూడా మారలేదు. నేను ఇంత ఇబ్బంది పెట్టి ఒక్క మాట కూడా నువ్వు అనలేదు. ఏంటి కారణం అంటే దీనికి కారణం నా ప్రభు. దీనికి కారణం నా ప్రభు. క్రిస్టియన్కి మారిందంటారు, దేవుడు అనుకున్నాడంట. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన తీరే, నీ విధానాన్ని వాతావరణం నచ్చొస్తుంది. ఏం చెప్తావు? స్వార్థలు చెప్పు. కానీ అంతకంటే ముందు ప్రభు అన్నాడు, మీ పౌరులు మీరే కదనా పత్రికలు. పత్రిక చదివే ముందు బైబిల్ తెలుసుకునే ముందు ప్రతి వ్యక్తి నిన్ను చదువుతాడు అంటారు కదా. బైబిల్ చదివే ముందు నిన్ను చదువుతారు. నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ఓర్పు, నీ మాట తీరు, నీ పరిస్థితిని చదువుతుంది లోకం. తర్వాత బైబిల్ చదువుతారు అని అంటే ఆ బైబిల్ నీలో కనబడాలి. నీలో కనబడాలి. ఎవరు నేర్చుకుంటున్నాం మనం అనేది నువ్వు తెలుసుకోవాలి. నేను చదువుతా, అబ్బాయి మంచోడండి అలాంటిది. ఎవరో మంచోడు పట్టుకున్నారు స్నేహితులు, అమ్మాయి చాలా మంచిదండి, మంచోడు పట్టుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి మనం విలువివ్వాలి అన్నానంటే ముందుగా మన జీవితాల్లో ప్రభువును చూపించి విధానం చాలా ఇంపార్టెంట్. నేను కొంతమందిని తిరుగుతుంటాను, తిరుగుతుంటే గుర్తులు కాదు, హెచ్చరిస్తుంది. వాళ్ళు నాకు దూరం అయిపోతుంటారు, వాళ్ళు దూరం అయిపోతుంటారు. ప్రేమ దేవుని పెట్టి సో ఒక ఆయన చెప్తారు, మీరు సాంతి ఏదో చెప్తుంటారు. ఉప్పు ఎవరు ఇష్టపడరంట, దేన్ని ఇష్టపడతారు? చక్కెరని ఇష్టపడతారు. అలవాటు చక్కెరని ఇష్టపడతారు. కానీ ఉప్పు ఉన్నంతసేపు ఏ చెడ్డది కూడా మీ దగ్గరికి చక్కెర పెట్టుకున్నాం మనకు ఎక్కడెక్కడ దోమలు, ఏకలు, సేవలు మూలు చుట్టుకుంటాయి. నీకు కావాలి చక్కెరే కదా. అంటే మంచి మాట చెప్పి తిట్టి ఇది సరైన బైబిల్ ఎప్పుడూ చెప్తుంది. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? కొడతాడు, గాయాలు చేస్తాడు. నిజమైన పాస్టర్ కూడా తిరుగుతారు, ప్రేమిస్తారు, తిరుగుతారు, గర్పిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు, దగ్గర తెలుసుకుంటాడు. కానీ చక్కెర మాటలు చెప్పేవాడు అంత నమ్మడు. చాలా మంది ఏం మాటలకు వెళ్తారండి? చక్కెర మాటలకు వెళ్తారు. చక్కెర మాటలు చెప్తేనే గౌరవ గమనిస్తూ ఉంటారు. తిట్టి గర్వించి ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు, నీ ప్రవర్తన బాగలేదు అన్నది. నా ప్రవర్తన బాగలేదు. మన తమ్ముడు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను మందిరంలో. నా పక్క నుంచి గమనం కూర్చున్నాడు. కాబట్టి ప్రార్థన పడేం కాదు, గమనం కూర్చున్నాడు. మాట్లాడుతూ వాక్యం ఏమయ్యా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నువ్వు పక్కలో గమనం కూర్చున్నావు, నువ్వు కూడా మోకరించకూడదు కదా అంటే, అబ్బాయి సార్ నువ్వు ఎప్పుడు ఒక ఇలా అన్నా అంటాను, నీకు బాగా లేకపోతే వస్తుందమ్మా జాగ్రత్త అన్నా అంటాను. నిజంగా బాగా లేకపోతే వచ్చేసిందంట. అంటే నేను చెప్తే కాదు, అందులో బాగా లేకపోతే సరిగ్గా లేకపోతే బాగా వస్తుందని ఇంకా అందులో నాకు బాగా లేకుండా వచ్చింది. నువ్వు సరిగ్గా లేకపోతే మళ్ళీ బాగా లేకుండా వస్తే నేను చెప్పాను, నేను ప్రవశించాల. ఆమె మామూలుగా సరిగ్గా లేదు, బాగా లేకుండా వచ్చింది. ఆనందం అన్నాడు. ఏమన్నాడు? నీకు బాగా లేకపోతే వస్తుంది అన్నాడు. అనొచ్చా? అందుకే అన్నాడు, నాకు ఇష్టం లేదు, నీ ఇష్టపడకపోయా. ఏ స్టోర్కి ఇష్టం ఉంటే చాలు, నువ్వు ఇష్టపడకపో, నేను ఏ స్టోర్కి ఇష్టమైతే చాలు కదా చెప్పా. అటువంటి అనుసరించు, సరి చేసుకో. అంతేగాని ఇష్టం లేకపోతే పో, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాడు కదా. ఎందుకని ఇది ఎలా అవుతుంది నేను వాళ్ళకి గిడవదు. కాబట్టి ప్రేమ దేవుడు పెట్టారా, ఇక్కడ దేవుడిని ఆరాధించడానికి ఆదివారం మనకి ఎంత విలువైనదో వాక్యం మనకు తెలియజేస్తున్నది. ప్రార్థన ఆరాధన ఎంత విలువైనదో వాక్యం తెలియజేస్తున్నది. దాన్ని మనకు లోబడాలని వాక్యం చెబుతుంది. అక్కడ మన ప్రభువును సూచించాలని వాక్యం చెబుతుంది. ఏం మనం నేర్చుకుంటుంది? ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాము. 10 మందికి తక్కువ ఉంటే అక్కడ చేయకూడదు, ఆరాధన చేయకూడదు, ప్రార్థన చేయకూడదు వాళ్ళ ప్రకారం. అందుకని అక్కడ లేవు, అందుకని తీరం దగ్గర అక్కడ వాళ్ళు సిద్ధపరిచారు, అక్కడికి వెళ్ళారు, ప్రార్థనకి వెళ్ళారు. అంటే
ఏం చెప్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా ప్రభువు గురించి ప్రకటించడమే నీ పని. నీకు అక్కడ అనుకూలం దొరికినా కూడా ప్రకటించాలి, చెప్పాలి. ఇది చెప్పాలి. ఇది ప్రేమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అంటే కొన్నిసారి అక్రమం చేయవాళ్ళారా చెప్పండి, నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటే, ప్రభా ప్రభా అని పిలుచువాడు మీకన్నీ తెలుసు, దాన్ని అర్థం చేసుకోలేదు. మీ ఇంట్లో మీ ఆయన ప్రభా 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 రోజు చేసేది చేస్తాం, ఎక్కడ చేసేది చేస్తాం, ఎక్కడ చేసేది చేస్తాం. సౌతం 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 అంటారు కొంతమంది. కానీ ఇది చేస్తారు, అది చెప్తాం కదా. అంటే ప్రభువా ప్రభువా అని పిలచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపదే. ఏమంటారు? ప్రభు నామమున దీనులు వెళ్ళగొట్టిన ఆయన నామమున అద్భుతములు ఎన్ని చేసిన, క్రమము మరచి నీతి విడచిన. నేను ఎప్పుడు బోధించే బాధ ఏంటంటే వాక్యమే వాక్యమే వాక్యమే. వాక్యం చదువుతూ ఉంటే ఏడుపు వస్తుంది, వాక్యం చదువుతుంటే రాత్రి వస్తుంది, వాక్యం చదువుతుంటే లోపాలు కనబడతాయి, వాక్యం చదువుతుంటే ఆ ప్రభు యొక్క కార్యాలు మనల్ని తొడుతాయి. అందుకే నేను సైతం మిమ్మల్ని వాక్యం చదవలేడు, వాక్యాన్ని ధ్యానించలేడు, వాక్యం చదవలేడు, వాక్యాన్ని ధ్యానించలేడు. దేవునికి విరోధంగా నీ జీవితంలో ఏదైనా కలుగుతూ ఉండాలంటే ఆలోచించడు. ఇది శత్రు పని. ఎవరు చేశారు గురుగులంటే? ఎవరు వేశారు గురుగులంటే? దాంట్లో సంతోషిస్తావు, సంతోషం, ఇదే సంతోషం. నీ ఇష్టం ఇంకా ఆ ఆనందంలో ఇష్ట ప్రకారం జీవిస్తాను. కుదరదు. నీ నామంలో ప్రభా, నీ నామంలో మేము, నీ నామంలో మేము, నీ నామంలో మేము, నీ నామంలో మేము, నీ నామములో దేంట్లో చేశారు? గజేంద్రన్న పాస్ జేమ్స్ అన్న ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసి దేని వెళ్ళిపోయింది అని జేమ్స్ అన్న ఇక్కడ పోడాల్సింది. నేను ఆయన నామాన్ని చెప్పా. ఏం చెప్పాను? ఆయన నామాన్ని చెప్తే దేని వెళ్ళింది అని నాలో క్రమలు నన్ను అంటున్నాడు. నీ నామంలో అద్భుతాలు, ఆయన నామంలో జరిగే అద్భుతాలు, ఆయన నామంలో జరిగే స్వస్థతలు, ఆయన నామంలో జరిగే ఆశ్చర్యకాలు కానీ దిగుబట్టిగలవు. నీకు క్రమలు అంటాడు. క్రమము మరచి నీతి విడచి. ఈ అద్భుతాలు చేసిన వాడిని క్రమం లేదు, దెయ్యాలు కొట్టిన క్రమం లేదు, ఆశ్చర్యకాలు జరిగించిన వాడిలోనే క్రమం లేదు. దేవుడు అడుగుతున్నది, నేను క్రమం లేదు. దెయ్యాలు వెళ్ళిపోయినా నిలబట్టి కాదు, నా దెయ్యాలు వెళ్ళిపోయిందంటే నిలబట్టి కాదు, నేను క్రమం లేదు. క్రమము మరచి నీతి విడచి. పోరాడు ఎవరో నాకు తెలియదు. ప్రభావం దెయ్యాలు కొట్ల మనందరం ఏం చేస్తాం? సత్యంలో బతికిస్తా, అందరూ నన్ను చూసుకుని అన్న మెచ్చాడు, అన్న బయటికి గొప్పది, అన్న ప్రార్థన కాదు కాదని కూర్చాడు అని నాలుగు క్రమాలు దేవుడు చూస్తున్నాడు. మీరు నన్ను చూస్తున్నారు. నాలుగు క్రమాలు దేవుడు చూస్తున్నాడు. మీరేమంటే నేను అద్భుతాలు చేసి ప్రార్థన చేశానని, అది దేవుని నామలో జరిగింది. దెయ్యాల గుర్తు చేస్తున్నామని తెలియకోవాలని అది కాదగలిగిన మీరు మనుషుల రోజులో అలా అయిపోతున్నారు. నగదు చెప్తున్నాను, స్తోత్రం స్తోత్రం చెప్పడం మంచిదే కానీ క్రమం అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. క్రమం అంటే ఆదివారం పరిస్థితుల్లో దేవుడు ఆరాధించడం ఒక క్రమం. ఆదివారం దేవుడి సన్నిధిలో వాతావరణం అనుకూలించుకొని దేవుడు మందిలోకి రావడం ఒక క్రమం. దేవుని ఆత్మతో శక్తితో ఆరాధించడం ఒక క్రమం. నేను లోపాన్ని సరి చేసుకోవడం ఒక క్రమం. నేను బలహీనతను సరి చేసుకుని ఒప్పుకొని విడిచిపడే ప్రభుత్వం ఎక్కడైతే పడుతుంది పరిస్థితి, నేను ఆ పరిస్థితి ఏం పరిస్థితి ఉంటే ఎట్టన్నా ఉండు, లేకపోతే అట్టన్నా ఉండు, వెచ్చగన్నా ఉండు, చల్లగా ఉండు, కానీ ఉల్లి వెచ్చగా
పద్ధతిలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనందరూ కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు సరైన విధానంలో దేవుని సన్నిధికి రావాలి. హాస్పిటల్ చూడకూడదు. హాస్పిటల్స్ అద్భుతాలు ఆశ్చర్యకాలు ఎందుకు వాళ్ళ క్రమం లేదేమో రేపు ప్రబడుతారు. వీళ్ళు క్రమం లేదు. కానీ మనుషులు దేన్ని చూస్తారండి? క్రమాన్ని చూడరు. వాళ్ళు చేసే అద్భుతాలు ఆశ్చర్యకాలు చూస్తారు. ఎవరన్నా నేను కొన్ని చెప్తుంటానండి, ఎవరైనా చెప్తే చెప్పని ప్రార్థన చేసి నీకు ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పించుకోవడం చాలా మంది ఇష్టపడుతున్నారు. రాత్రి నాకు ఒక బైక్ ఉందా, బైక్ పక్కగా వచ్చింది. కానీ మా పొద్దు గురించి వచ్చింది పక్కగా అని అన్నాడండి క్లియర్గా. నాకు అంటే ప్రార్థన చేస్తున్నా కదా, ఆత్మకొర ప్రభావాలు రక్షించాలి అలా కనబడింది. మరి ఈ దినంలో మనుషులందరూ ఆరోగ్య భావాలను ఇష్టానుసారం జీవిస్తున్నారు. బాధగా కూడా చెప్పడానికి కూడా బాధగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఆరాధన చాలా ఇంపార్టెంట్. ఎన్ని దాని కొరకు చెప్తున్నాను నేను, అదొక కాదు. ఎందుకు పౌరులు దాన్ని నేర్చుకున్నాడంటే అక్కడ రోమీలు ఉన్నారు, అది పెట్టి ఒకప్పుడు ప్రభు అడిగించాడు. కానీ అక్కడికి పూర్తయ్యేదానికి మరి పట్టణం చూస్తున్నాను. ఎక్కడికి వస్తుంది ఎందుకంటే ఆ వ్యాపారం చూస్తుంది. ఏ వ్యాపారం అంటే ఏ వ్యాపారం ఉండేది? గోదావరి. దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని తెలుస్తాడు. అలాగే కానీ ఆయన నీలోనికి రావడు. గుర్తుపెట్టుకోండి. వాక్యం ద్వారా, వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటల ద్వారా ప్రభు నీ హృదయాన్ని తెలుస్తాడు, నీతో మాట్లాడతాడు, నీ సరిచూసుకో మాట్లాడు. నీ వేరుని వెళ్ళదు, నీ దారిలో వెళ్ళదు. ఒక నిమిషం సరైన క్రమంలో మార్గం కాదు, జాగ్రత్త. అదే మార్గం నీకు తెలియదు, అది బాగానే కనబడుతుంది. అది చెడ్డ మార్గం ఏదో బాగానే కనబడుతుంది. అది చెడ్డ మార్గం చెడ్డది. దేవుడు ఉద్యోగంకి అయితే 10 రూపాయలు వస్తే నీకు మంచిగా కనబడుతుంది. దేవుడు దాన్ని వదిలేటాడు. నా ఉద్యోగంకి వెళ్ళిపోతావు, ఆ డబ్బులు సంపాదించాలని వెళ్ళిపోతావు. కానీ దేవుడు నీకు మంచిదే, లోకానికి కూడా మంచిదే, శరీరానికి మంచిదే. కానీ దేవుడు దాన్ని వదిలేస్తున్నాడు. అది మరణాన్ని తీసుకుంటున్నాను అన్నాడు. అలాంటి కొన్ని మార్గాలు నీకు బాగానే కనబడతాయి. కానీ నేను చంపుదని నీ ఆధ్యాత్మిక మరణంలో ఉంటావు. అంటే మొదటి స్థితి ఆలోచించు. ఈ రోజు ఎదగాల్సిన పరిస్థితిలోంచి ఇలా దిగజారిపోయాడంటే చచ్చిపోయి వస్తున్నా. గంట అర్ధగంట అయింది, అర్ధగంట కాలు గంట అసలు పాపగంట అయ్యి నీకు బైబుల్ చదవడానికి టైం లేదు. అంటే ఏమయ్యావు? నీళ్ళు బాగుతుంటే సచ్చిన చేపలన్నీ ఎలా ఎక్కుతాయి, ఏం చేస్తాయి? కొట్టుకొని పోతాయి. సమాజంలో లోకంలో అందుకంటే పాపుల మార్గంలో నిలువ కొట్టుకొని పోతాయి. చేపలన్నీ లోకంలో కొట్టుకొని వెళ్ళిపోతాయి. రొట్టెను మాత్రమే ఓడరాటం సాగిస్తుంది. ఎందుకంటే అవతల దాటిలోకి అది పర్మనెంట్ నీళ్ళు. అవతల దాటి కొట్టుకోదు. అలా ప్రయాణం చేసి ఎన్నిసార్లు కింద పడిపోతాయి. కొట్టుకుని నిన్న మళ్ళీ ఏం చేసేది ఈ అవతలకి. లోకంలో కొన్నిసార్లు మనం కొట్టుకుని వెళ్ళే పరిస్థితి వస్తుంది. కానీ బ్రతికిన చేపలు ఎప్పుడు కొట్టుకొని బ్రతుకుతూనే ఉంటాయి. నీ అధ్యాత్మిక జీవితంలో నువ్వు బ్రతకాలి. ఏం చేశారని రెండో మాట ఏంటంటే వాళ్ళు వచ్చినటువంటి స్త్రీలతో ఏం చేస్తున్నారండి? మాట్లాడుతూ నేను మీకు అదే చెప్తాను. దేవుని వాక్యములో నుంచే అద్భుతాలు జరుగుతాయి. రాత్రి కూడా చెప్పిన మాట నేను, దేవుని వాక్యములో నుంచి ఆశ్చర్యకరం అని వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించే వాళ్ళు ప్రభు కనవలేదు వారా, అవి నా నామంలో జరుగుతున్నాయరా, మీ భక్తిని బట్టి కావాలి, మీ దేవుడికి లెక్క చెప్పాల్సిన. మనకున్న పనికి మన భక్తి ఏంటంటే ఏంటి, నేను ఇలా దేవుని ఎదుగుతున్నా లేదని పోయి బయట బాహ్యంగా జరుగుతున్న ఆశ్చర్యకార్యాలు పట్టుకుని పరిగెడుతూ ఉంటాను. అసలు ఇంపార్టెంట్ అదే చెప్పేది మీకు. నేను ప్రార్థన ఉందా, ఆరాధన ఉందా, సరి చేసుకుని జీవితం అనేది మర్చిపోయి మనకి శత్రువు కనబడే వాటిని చూపిస్తుంటే పరిగెట్టేసేసి కలిపి కూడా చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. క్రమం మర్చుకున్నారు. మీకైనా మనకు సేవకులతో మాట్లాడుతున్నాను.
పాస్టర్ మాట్లాడుతున్నారు, మీరు అద్భుత ఆశ్చర్యకాలు జరిగించారు, కానీ మీరేం లేదు, క్రమము లేదు. క్రమము లేని వారులారా కనుక మీకు ఎప్పుడు వాక్యమే 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 వాక్యమే. న్యాయకుడు ఆ రోజుల్లో ఒక మాట అంటాడు, ఏమంటాడు అంటే, అక్కడ మామూలుగా అగ్ని ఎలా వస్తుంది, అగ్ని అనేది ఎలా వస్తుంది, ఆరాధనలో ప్రార్థనలో అగ్ని ఎలా వస్తుందండి, అగ్ని ఎలా వస్తుంది, ఒక మాంసాన్ని పెట్టి అగ్ని ఎలా వస్తుంది, ఆకాశం నుంచి పరలోకాన్ని నుంచి వచ్చి దిగి ఏం చేస్తుందండి, దహిస్తుంది. కానీ ఇక్కడ చూడండి మీరు, అగ్ని ఆలోచనలో అప్పుడు ఒక బలి జరిగింది. ఒక బలి బయట తీరా, బయటికి నేను చదువురాదు, అప్పుడు ఒక అర్పణ జరిగింది. ఆ బండ మీద అర్పణ పెట్టారు. చూడండి, ఎవరు వచ్చి ఉంటుంది అన్నమాట. ఎన్ని వచ్చిందా, 21 చూడండి. ఏవో దూత తన చేతి ఉన్న కర్రను చాపి దాని కొనను చూడండి చెప్పండి, చెప్పండి. మాంసం ఏమైపోయిందండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది, రాతిలో నుంచి వచ్చింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చిందండి, రాతిలో నుంచి వచ్చింది. ఆ రాయే తలకు మూలరాయని క్రీస్తు వాక్యం. వ్యవహారవర్తన ఏమన్నాడు, ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొక్క వాక్యమే దేవుడు ఉండను, ఆ వాక్యమే శరీర దానిగా మన మధ్య నివసించను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చిందండి, రాతిలో నుంచి వచ్చింది. ఎవరా రాయి, వెంబడించిన బండ. నీళ్ళు దేనిలో నుంచి వచ్చాయి, రాతిలో నుంచి వచ్చాయి. ఆ రాయి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళింది, వాడు కూడా నడిచింది. ఆ రాయి క్రీస్తు, ఆ రాయి వాక్యం. వాక్యము లోపల దాగున్నాడు పరిశుద్ధాత్మ అగ్ని. వాక్యము లోపల దాగున్న పరిశుద్ధాత్మ అగ్ని నీ ఆరాధనని ఆస్వాదిస్తాడు, నీ ఆరాధన అంగీకరిస్తాడు, నీ ఆరాధన ఆనందముతో. అందుకని మన ఆరాధన అర్పణను ఎక్కడ పెట్టాలా, బండ మీద పెట్టాలా. బండ అయినటువంటి వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద నీ అర్పణ. ఏమిటి అర్పణ, నీ నోటితో, నీ కళ్ళతో, నీ మూతితో, నీ హృదయంతో, నీ చేతులతో నువ్వు తీసుకొచ్చిన ప్రతి అర్పణ వాక్యమైన దేవులతో తీసుకుని ఇస్తే వాక్యములో దాగిన పరిశుద్ధాత్ముడు దాన్ని దహించి నేను ఆశీర్వదిస్తాను. బండలోని చెట్టు నుంచి వాటిని దహించేసింది. ప్రేమైన దేవుని వెళ్ళారు జ్ఞాపకం చూసుకోండి. కాబట్టి మనందరం కూడా ఎవరి మాటలో ఎవరి బోధలో మీరు వినవలసిన అవసరం లేదు. ఎందుకంటే బోధకుడైన వాడు వాక్యమై మన చేతిలోకి వచ్చాడు, దీన్ని చదవడం ప్రారంభించు. నేను చెప్తున్నా మీరు నమ్మొద్దు. నేను చెప్తున్నా ఎందుకు నమ్మాలి, దీనిలో ఉందా లేదా, ప్రభు ఏం చెప్పాడని మీరు చూసి నమ్మాలి. తెరచి చూసి చదివి మరి ధ్యానించి నమ్మాలి. అంతేగాని నేను చెప్తే మీ గుడ్డిగా ఎవరు నమ్మాల్సిన అవసరము లేదు, నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఆరాధన అనే దాని విషయంలో మనం అంటున్నాం. వాక్యం చెప్పడం ప్రారంభించాను. నేను మాట్లాడాను, నువ్వు వాక్యం చెప్తున్నావా, దొరికిన ఉంటే ఏం చెప్తున్నావు, నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు, నీకు అవకాశం ఉద్యోగులు ఎవరితో ఎంత మాట్లాడుతున్నావు, అక్కడ కాస్త ఆలోచిస్తాయి. నీ స్నేహితులతో ఏం మాట్లాడుతున్నావు, అంతకు నువ్వు ఇంతకు మించిన విలువైన మాటలు, విలువైనటువంటి నీ జీవితం లేదంటే ఉద్యోగంలో, నీ స్నేహితులు, నీ కంపెనీలో, నీ బయట, నీ ఆఫీస్లో. అది ఎక్కడ ఉండాలంట, పెళ్ళికి కడతారేంది బాస్, నీ బాస్ని నీ ముదుట బాస్కంలా ఉండాలంట. నీ చేతి కంగణాలు పడతారు పెళ్ళికి. మీరు పెట్టుకున్నట్లేదు, నేను కూడా పెట్టుకోలేదు. కంగణాలు పెడతారు, బాస్కలు పెడతారు, వాళ్ళు మెల్లో పెడతారు. దేవుని వాక్యం ఈరోజు ఇక్కడ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనబడవలసిన దేవుని వాక్యం
నీ చేతికి కనబడవలసిన దేవుని వాక్యం, నీ మూతికి కనబడవలసిన దేవుని వాక్యం. ఇంకేమన్నా ఎదురు చేసుకున్నాను అనుకుంటాను. అది నీ కన్నులకు నలుగున ఆ. వాసిపోలే ఉండవలెను. ఆ. నీ ఇంటి ద్వారబంధముల మీద, ఆ. నీ గౌనుల మీదను ఆ. వాటిని రాయవలెను. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు చాలు చాలు, ఎలా రాసుకోవాలి, గౌన్లు రాసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలే, ఎందుకంటే సమయం చాలా కొద్దిగా ఉంది. మన మీకు తెలుసు గంట ఆయన ప్రకాష్, గంట ప్రకాష్, గంట ప్రకాష్ మంచి స్పీకర్, యవనస్తుడు. రక్షణ టీవీలో సువార్త వార్తలు చెప్తూ ఉండేవాడు. కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు అనారోగ్యం ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, 2-3 days చనిపోయాడు. అప్పుడు నేను చూసి బాధ వేసింది, కానీ మరి చక్కగా వాక్యం చెప్తున్నాడు, అనేక మంది రక్షించాడు, వాక్యం లోతులు చెప్తున్నాడు. ఇది అవసరం తీసుకున్నాను అంటే నాకు వచ్చిన ఆలోచన నువ్వు వెళ్ళిపోలే. ఎందుకంటే భక్తులు తీసుకుని పోబడుతున్నారు, భక్తులు వెళ్ళిపోతున్నారు. బైబిల్ రాస్తున్నమాట, భక్తులు వెళ్ళిపోతున్నారు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒక్కొక్క ఈ సాంగ్ దీనిలో ఉండకుండా ప్రేమ దేవుని పెట్టలే. సమయం మనకి ఇచ్చాడు ప్రభు, నేను ఉపయోగించుకోవాలి. కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ వచ్చిన వారిలో అంటాను, నేను మాట్లాడాను, ఎక్కడికి వచ్చిన వారిలో ఎవరు వాక్యాన్ని వింటున్నారు అని చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఒకే చెప్తున్నా, దేవుడు మనం దీవించాలంటే ప్రతి విషయంలో మొదటగా మందిరంలో మనం 9 గంటలకు అనుకున్నాం. మరి వచ్చిన పాట ప్రారంభించండి, 9:30 అయిందా, ఆరాధన స్టార్ట్ చేయండి. నేను వచ్చేస్తున్నాను, వాళ్ళు లేట్ అయితే ఆరాధన స్టార్ట్ చేసేది. అన్నో అక్కో ఎవరో ఆరాధన, ఎందుకంటే ఆ టైం దేవుడికి ఇవ్వండి. మన మాట్లాడుకోవడం మీకు వచ్చిన మందిలోకి నేను వచ్చేటప్పుడు నేను అయిపోయింది, కానీ నేను అప్పుడు వేసేపు ప్రార్థన స్టార్ట్ చేసి లేదు ఎవరు వచ్చారో వాళ్ళు ప్రార్థన స్టార్ట్ చేయాలి. అక్క ప్రార్థన చేయి, అక్క ప్రార్థన చేయి, అన్న ప్రార్థన చేయి, వాతావరణం కొరకు ప్రార్థన చేయి, వచ్చేవాళ్ళ కొరకు ప్రార్థన చేయి, అందుకు వస్తాను ప్రార్థన చేయి, బయట ఆరాధన సక్రమం ధర ప్రార్థన చేయి, దీన్ని బాహ్యపరచుకుని ప్రార్థన చేయి, మందిరంలో మారుపరుచుకుని ప్రార్థన చేయాలి. మీరు నేను ఎప్పుడో చెప్పాను ఈ మాట. టైం వేస్ట్ చేయకూడదు, టైం మళ్ళీ తిరిగి రాదని కాలం ఎంతోమంది చెబుతూనే ఉన్నారు. ఇది మనకు నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నెమ్మదించెను. పరిశుద్ధం బ్రతికే వారికి ఆత్మీయ ధైర్యం ఉంటుందండి. 28 ఏమన్నాడండి సాంతిక గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏమంటాడు, ఎత్తి చదవాలి దాన్ని, ఏమన్నా నోట్లో చెప్పలేదా? మరి దాన్ని ఎత్తి భయపడుతూ చదవాలి, అంతస్తు వాక్యాలు కావాలి లేదు. మరంటే నేను దైవపడుతుంటే భయపడరు. నేను చెప్పాను, నేను చెప్పకపోతే మీరు చేయకూడదు. నేను చెప్పాను కదా మీకు, మీరు రావాలి, ప్రార్థన స్టార్ట్ చేయాలి, ఆరాధన స్టార్ట్ చేయాలి, దాన్ని కొనసాగించాలి. ఒక కంట్రోల్, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంఘానికి వచ్చినప్పుడు పరిశుద్ధత కోసము, ప్రవర్తన కోసం, విధానం కోసం ప్రతి ఒక్కరు పాల్గొనాలి మందిరంలో. దాన్ని తెగినోడు ప్రతి ఒక్కరు కంట్రోల్ చేసి ఇలా ప్రార్థించి ఎందుకు గమనంలో బయట నిలబడుతున్నాం, లోపల ప్రార్థన లేకపోయించమ్మా కానీ అంటాడు. చుట్టూలు మర్యాద అవుతారంట, ఎక్కడ బయట మందిరం చూస్తాం మర్యాద. ఏంటండి, చెప్పులు మాత్రం మర్యాదగా అనుకుంటాడు, మందిరంలో చూస్తే నిర్లక్ష్యం, నెగ్లెక్ట్, ఆవులింపుడు, ఎప్పుడు టైం ఇవ్వాలి, దరిద్రుల టైమే నీవు ప్రభు కొరకు. డాన్స్ పోతాడు, 11 టైంకి రాత్రి వస్తాను, డాన్స్కి ఎంత టైం, మందిరంలోకి వచ్చినాము టైం గంట సేపు, 9:30, 10:30, 11, కొన్నిసార్లు 10 నిమిషాలు ఎక్కువ అవుతుంది.
లోకంలో బ్రతుకు లోకంలో మాట్లాడిన మాటలు, లోకంలో తిరిగిన సావాసాలు చాలక దేవుడి టైంలో దుమ్మిస్తారు. మీరు సాగుతూ ఉండగా ప్రేమ దేవుడు ఉండగా జ్ఞాపకం చేసుకుందండి. ప్రభు అక్కడ ఆమె గురించి రాశారు. ఆమె తుయితైన పట్టణ వస్తున్నాడు. ఆమెకి మరి అంతకుముందు కోసం దేవుని వాక్యం నిలుంటుందేమో. వ్యాపారం కోసం వచ్చిన ఆరాధన కట్టండి. ఇది నేను చెప్తున్నాను. వ్యాపారం కోసం వచ్చిన ఆరాధన కట్టండి. ఇది నీ ఉద్యోగాలు ఏమన్నా, నీ అవసరాలు ఏమన్నా, ఒక ప్రాణాపాయం అంటే ఇల్లు నేనేమంటాం లేదు. ఈరోజు పోకపోతే నా బతుకు, ఈరోజు ఉద్యోగం పోతుంది, ఈరోజు పోకపోతే నా బిడ్డ నా బతుకు దేవుడు తెలుసు. వ్యాపారం అంత చిక్కడి పొడి ఒక స్పూన్, ఇది చెప్పాను కదా నేను. ఆ పొడి ఎన్ని ఆల్చిప్పులతో వస్తుందంట? 8,000. 8,000 బహుశా నా భర్త అలా సముద్రంలోకి వెళ్ళి లోతుకి వెళ్ళి నడిపించు నానవా నడి సముద్రమున్నదే లోతైన ఈవులలో లోతైన నా బ్రతుకు అని గురించి కదా. అంటే ఈవిడ ఎక్కడుంది? లోపల ఉంది. కానీ అంతకంటే ముందు బ్రతుకు కదా, ఏమిటి కదా. వినబడు స్వరమా లోబడుట నేర్పించి లోపంలో సహించు. దేవుడు నీతో మాట్లాడటం సరి చేసుకోకపోతే ప్రేమని దేవుడు బిడ్డారా, నీ జీవితంలో ఇప్పటికే ఇంకా చాలా కోల్పోయారు. ఎక్కడైనా కోల్పోయా ఎదగవలసిన నేను అప్పటికంటే మీకు జరిగిపోయాను. ఇదే నా జీవితంలో నా జీవితం ఇచ్చినప్పుడు నేను అంటామంటే ప్రభుత్వం గట్టిగా నమ్మి ఆయన మీద ఆధారపడి గట్టేవాడికి కష్టాలు శ్రమలు అయితే ఎక్కువ వస్తాయి. కానీ ప్రభు వాటన్ని చూస్తాయి. నీతి వర్తిని కలుగు ఆపదలు యేసు వాటన్నిటి నుంచి నిన్ను అవసరమైతే నీకు తనుంటే నువ్వు చేస్తావనుకుంటే నేను నమ్మొచ్చు అనుకుంటే తప్పిస్తాను. లేకపోతే వచ్చేరండి. లేకపోతే నువ్వు వేస్తున్నాను, నీకు అవకాశం ఇచ్చాను, ఆయుష్ ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, నువ్వు వేస్తూ ఏదో చేస్తావు అనుకున్నాను. ఎవరిదన్నా సౌలు. నువ్వు బలేవాడు అనుకున్నాను, ఎప్పుడు నిన్నే ఇశ్రాయేలుకి అనుకున్నాను. కానీ నువ్వు వేసి నేను అనుకున్నాను నీళ్ళు కనబడ్డా. అందుకే నువ్వు పక్కల్లో నా దేవస్థానంలో ఉన్నాడు. అంతే. నువ్వు ఉపయోగపడితే వదులుకుంటాడు, వాడుకుంటాడు దేవుడు. నువ్వు ఆ కాలంలో జరిగినట్టు తిండుకో, వ్యభిచారానికో, లోకసమైన వాటికి పరిగెడితే నీకంటే నీ అబ్బోలు నాడు బాగానే ఉంటుంది. నేను ప్రేమించి నీకు అవకాశం ఇచ్చాడు ఆయన. నీలో గుణాన్ని చూస్తాను. నువ్వు కాదంటే ఎంత అంటుడు లేదు. నా కోరికలు తీర్చుకోండి నేను సిద్ధపడితే నా వంతుడు వేదం ఉందా లేపి నన్ను లేపేస్తారు, లేక పక్కన ఉంటుంది. అది నేను తెలుసుకున్నా. వాక్యాన్ని ధ్యానిస్తుంటే ప్రేమ దేవుడు గారు మాట నాకు రాత్రి చెప్పిన వాక్యంలో విన్నాను. ఏంటంటే సౌలు మరి సమయం కథలు మొదటి రాయబడ్డారు. సౌలు దిగుస్తూ ఉంటే ఏమొచ్చింది సౌలు మీదకి? దేవుని ఆత్మ. దైవ సేవకులు వస్తూ ఉంటే వారితో కలిసి వస్తున్నప్పుడు దేవుని దగ్గర నుంచి మరుసటి విధంగా ఉంటుందన్న దేవుని దగ్గర నుంచి సౌలు మీదకి చూసారా ఆ గుంపు ప్రవక్తల గుంపు చాలు ప్రవశించండి రాశారు. నేను వాక్యాన్ని ధ్యానిస్తుంటే అద్భుతం మాట ఏంటంటే ప్రేమ ఎప్పుడైతే ఒక మనిషిలోనికి అసూయ అంటే దేవునికి ఇష్టం లేని కార్యం ఆత్మ కలిగిన వారిలో ప్రవేశిస్తుందో ఒక హేతువాదులను మార్చొచ్చట కానీ
వేషధాన్ని మార్చిన దేవుడు కూడా కష్టమే ఉంటారు. అదే ఇక అర్థమైందా? హలో, ఒక హేతువాదని దేవుడు లేడు అనే వాడినైనా మార్చొచ్చంట. కానీ అన్నీ నాకు తెలుసు వేషధారిగా బ్రతుకుతుంటాడే వాడిని మార్చిన దేవుడు కూడా కష్టమని నేను చెప్పడం లేదు, కష్టమేమో అంట. ఎందుకంటే ఈ వాకదేవుడి మనస్సాక్షి బడబారిపోయింది కదా. ఏమి చెప్తున్న నిర్లక్ష్యం యూట్యూబ్లో వచ్చేసాయి. వాటిని చూసి వీటిని చూసి వీటిని చూసి అసలు వాక్యానికి రావడం లేదు మనుషులు. వాక్యం చదవడం మర్చిపోయారు, వాక్యం ధ్యానించడం మర్చిపోయారు. అసలుకి అవి చూసుకుంటే జరిగిపోతారు. అదే భక్తి అని కూడా అస్సలు 100% తప్పు. యూట్యూబ్ గారి భక్తి వాక్యాన్ని చదవాలి. సెల్ ఫోన్లో వాక్యం చదవడం కాదు భక్తి, బైబిల్లో వాక్యం చదవాలి. ఒకవేళ నీకు వీలు లేకపోతే, అవసరమైతే బైబిల్ లేకపోతే, అత్యవసరంగా బైబిల్ లేకపోతే సెల్ ఫోన్లో చూసుకో. సెల్ ఫోన్ ఫాలో అవుతాం వాక్యాన్ని కూడా. నేను ఇక్కడ వాక్యం చెప్తుంది, సెల్ ఫోన్లో చూసుకోవాలి దరిద్రుడా. ఇప్పుడు దరిద్రం పడుతున్నాను. వాక్యం చదవాలి. ఈరోజు ఈ వాక్యాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాము. ఈ వాక్యం మన చేతిలోకి రావడానికి ఎన్ని చదవాలి. ఈ వాక్యం ఈ బైబిల్ దాన్ని తెలుగులో రాసి మన చేతిలోకి రావడానికి ఎన్ని ప్రాణాలు బలి అయిపోయాయో తెలుసా, ఎంతమంది చచ్చిపోయినారో తెలుసా. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. దీని వెనకాల ఎన్ని ప్రాణాలు, ఎన్ని తలలు తెగిపోయాయి, ఎంతమంది కాలిపోయారు, ఎంతమంది చంపబడ్డారండి. కానీ దీన్ని చేతిలోకి వస్తే దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, 100 రూపాయలు 200, ఈరోజు 100 రూపాయలు, ఈరోజు 300, 400 చేతిలోకి వస్తున్నదంటే నేను మాట్లాడాను. ఒక బైక్ని తీసుకెళ్ళి ప్రింట్ చేసి బైండింగ్ చేయి, ఎంత ఖర్చు అవుతుందో ప్రయత్నించు. లక్షలు ఖర్చు అవుతుంది. ఒక బైబిల్ నీకు ఒక బైబిల్ కావాలి ప్రింట్ చేయాలి, తీసుకుని ప్రింట్ చేయవచ్చు, లక్షలు ఖర్చు అవుతుంది. నేను వెనకాల కొన్ని ప్రాణాలు, కొన్ని కోట్లు, కొన్ని లక్షలు పోతే ఇది నేను చెప్పుకోవాల్సింది. మీరు దీని పక్కన పెట్టి యూట్యూబ్ చూసుకుంటున్నావు. చెప్పండి రా అందరికీ, చెప్పండి. చేతిలో నీ బైబిల్ వెనక ఎన్నో ప్రాణాలు పోయాయి నాన్న. ఈ బైబిల్ లక్ష్యం చూస్తుంది. నీ చేతిలో నీ బైబిల్ వెనక కోట్ల రూపాయలు ఎంతో కష్టార్జితం ఖర్చు వచ్చింది. అది దేవుడికి ఈ కాలం ఉంది. మొత్తాన్ని ఆపి, వ్యాపారాన్ని ఆపి, అంత దాంతో 8,000 ఆల్చిత్తులతో వచ్చినటువంటి ఆ ఉదాహరణ పొడి కొన్ని వేల, ఆ దినాలు కొన్ని వేల రూపాయలు దాన్ని అద్దకం చేస్తే అద్దకాలు ఆ వ్యాపారం చేసేటప్పుడు తను భర్త తీసుకొస్తుంటాడేమో. కానీ ఆ వ్యాపారం చేసాను ఆమె వ్యాపారాన్ని పక్కన పెట్టి ఆ పెళ్లికి వచ్చింది. అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే ఆరాధనలో అయింది. నేను ఒక మాట అన్నాను, అక్కడ ఒక మాట రాశాడు, ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక. నీ హృదయం తెలిస్తే 20 సంవత్సరాలు చదువుతుంటే ఇంతే ఉండవు, ఎరగలేదు. నీ హృదయం తెలిస్తే కదా ఎదుగుతావు. నీ హృదయం తెలియకుండా మీరు మాట చూడండి. పరమగీతం 5వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని బిడ్డారా, ఏమని రాయబడిందని అంటే 2వ వచనాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి. ఈ మాట కోసం నేను చెప్తానండి. అది నువ్వు చెప్పాను, నేను ఎడుకు కడవడం అంటే చెప్పాను నేను మీకు, మనసుని గురించి కూడా చెప్పాను నేను మీకు. కానీ ఇక్కడ ఆయన నిలబడి తలుపు వెనకాల వ్యక్తి ఉన్నారు. ఆమె శరీర సంబంధమైనటువంటి పరిశుద్ధతల గురించి మాట్లాడుతున్నది, కానీ శరీర సంబంధమైన ఆలోచన గురించి ఆలోచిస్తున్నది. కానీ నేను బాగున్నాను, ఏం సెక్రెట్.
కాళ్ళు కడుక్కున్నాం, చేతులు కడుక్కున్నాం, మంచి బట్టలు ధరించాం, మంచి స్నానం చేస్తే బంగారు పడుతుంది కొడుకున్నాం, ఏం ఓకే. కానీ ఎవరు లేరు, ఎవరు లేరు, యేసు లేడు. ఈరోజు మనకు క్రైస్తవ జీవితం ఎలా ఉంది? వాటి మనం మోసపోతున్నామంటే యేసు యువతలు ఉన్నాడు, ఆమె శుభ్రం చేయడం అవతల ఉంది. బాగున్నా ఉంటుంది, సుందరి, ఎక్సలెంట్ అమ్మాయి, వెళ్ళకుండా చాలా బాగుంది. అయినా నేను బయట ఉన్న పాప తలుపు దిగుతుంటే కుదరదండి, ఇప్పుడు కుదరతాను. ప్రభు ఆమె హృదయాన్ని పిలిచాడని రమ్మని పిలవాల్సింది. హృదయాన్ని తెచ్చాడు. ఇది ఎప్పుడు హృదయాన్ని తెచ్చాడు? ఎప్పుడు ఆమె వాక్యం మీద ఆశ. ఈరోజు వాక్యం మందిరంలో చెప్తానంటే మీరు ఎంతమంది దరిద్రులు వాక్యానికి దూరం అయిపోతున్నారు. వ్యాపారం వదిలిపెట్టి లక్షల కోట్లు బిజినెస్ పక్కన పెట్టి ఏం చెప్తున్నాడు పౌరుడు? ముక్కు పొడుగుందా, చెవులు పెద్దగా ఉన్నాయా, పొట్టిగా 4 అడుగులు ఉన్నాడా, ఎంటులు పై పైకి ఉన్నాయా, కోళ్ళు ఎక్కున్నాయా, ఎంత కండలు ఉన్నాయి, ఎంత ఆలోచించాలి. పౌరుడు చెప్తున్న వాక్యం ఎవరు? వాక్యమే దేవుడు. ఆ దేవుని యొక్క ప్రసన్నత గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. సూటికి ఇది ఓపెన్ చేశాడు. చెప్పగలమా? హృదయం ఓపెన్ అయింది. హృదయం ఓపెన్ అవుతానే ఆమెకై ఆమె పిలిస్తేనే ఐ లవ్ యు వస్తుందా. కాబట్టి బయట దేవుడు ఒకటి వదిలిపెట్టారు. కింద ఉంటుందండి, దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను శుభం చేయబడిన తర్వాత ఎవరినో ఒకరిని దాటి ఎవరిని ఆహ్వానించాలి? నువ్వు ప్రభువుని ఆహ్వానించాలండి. లేకపోతే మళ్ళా దేవుడు వస్తుంది. తలుపుసారి అవుతున్నాడు, శుభ్రం అయ్యే పర్ఫెక్ట్, బాగా చేసుకున్నా, బాగుంది బాబా తల్లి పడుతుంటే నువ్వు తలుపు తీస్తే లోపలికి వస్తాడు ఆయన. ఇది శరీర సంబంధమైన ఆచార సంబంధమైన భక్తి కనబడుతున్నది, కానీ ఇది లోపల సూచించే భక్తి అండి. టెంకాయ కొట్టడం, కొబ్బరికాయ కొట్టడం, పూజలు చేయడం, తలస్నానాలు, బొట్టు పెట్టుకోవడం, భక్తి ఉండడం, ఉపవాసం అనడం, ఇది అంతలో కానీ దేవుడు వారిలో లేదు. వాళ్ళు దేవుడు లోక సంబంధమైన ఆచారం అయ్యేవి బాగున్న పాప నిజమే, కానీ లోపలికి నేను వస్తేనే కదా ఇంట్లో అవుతావు. తలుపు ఏమంటే ఎందుకండి చాలా శుభ్రంగా ఉంది. ఆ కింద వాక్యం చూస్తే ఆ దేవుడు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఇల్లు శుభ్రం చేయబడింది, కానీ ఆ ఇంట్లో శుభ్రం చేయబడింది కానీ ఎవరు లేదు. ఎవరికి స్థానం ఇవ్వాలి? దేవుడికి ఇస్తావు, దేవుడికి ఇస్తావా? దేవుడికి స్థానం ఇవ్వాలి. ఈరోజు నీటిలో దేవుడికి స్థానం ఉందా? ప్రేమ దేవుడు బిడ్డ, ఇల్లు శుభ్రం ఉంది, బరువు శుభ్రం ఉంది, నామకాత్మక ఆచార వ్యక్తులు ఉన్నాయి, కానీ ప్రభు నీలో ఉన్నాడా? ప్రభు నీలో రావడానికి తలుపు తీసేవా నువ్వు ఎప్పుడైనా? ఆయన తలుపు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా మాట రాశాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచింది తట్టుచున్నాను, ఎవడైనా నా మాట విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో అతనితో కూడా కలిసి భోజనం చేయడము. తలుపు దొరుకుతున్నాడు, తలుపు దొరుకుతున్నాడు, తలుపు తీ. ఈరోజు ఇక్కడ కూర్చున్న అందరూ కూడా ఏమమ్మా నేను బాగా వ్యక్తులు ఉన్నాను బా, నేను ప్రార్థన చేసుకుంటాను బా, నాకు తెలుసుకోవాలి, బయట చదువుకుంటాను, ఉదయ వ్యక్తిగా ఉదయ గుడిపో, నేను నీకంటే నేను తక్కువే కాదు, నీకంటే భక్తులు వ్యక్తిపడాలని ఈ నామకార్థంలో చెప్పుకునేటంటే తలుపు తీయంటే తలుపు తీయలేదు. ఆయన పర్ఫెక్ట్గా చెప్తున్నది, కానీ తలుపు తీయలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన శుభ్రం చేయబడింది, కానీ ఆ ఇంట్లో ఎవరో ఒక వ్యక్తి ఉంచుకోలేదు. నా ఇల్లు పర్ఫెక్ట్ అనుకున్నది, దెయ్యం వచ్చేది, దెయ్యం వచ్చేది.
దేవుడే వచ్చేది. ఈ రోజులని కొన్ని ప్రేమ పెట్టారు, ఆరాధనకు అవకాశం టైం ఇవ్వడం లేదు. ఆరాధన టైం వచ్చింది, ఆరాధన చేస్తుంది. ప్రభు ఆమె హృదయమును నెరవేర్చును. ప్రభు హృదయాన్ని తెలుస్తాడు, కానీ హృదయంలోకి రమ్మని తెలవలసిన బాధ్యత నీది. ఎప్పుడు ఎవరిని ప్రభు బలవంతం చేయడో, ఇది బలవంత మత మార్పిడి కాదు. వాక్యం చెప్తారు, స్వార్థ చెప్తారు. ప్రభు నీ హృదయాన్ని ఎలా అని వాపం చేస్తాడు, దాని వరకు నువ్వు పిలిస్తే నేను ప్రభు వస్తాను. అసలు పంపి తడుతున్నాను, నేను లోపలికి వస్తే నాకు నువ్వు నీకు ఆమె ఉంటుంది. తలుపు తీరు నీళ్ళు కాదు, నేను బాగానే ఉన్నాను, శుభ్రంగా ఉన్నాను, స్నానం చేస్తాను, మంచి బట్టలు వేసుకున్నాను, ఏం పర్ఫెక్ట్ అన్నది. కానీ ప్రభు లూదియా హృదయాన్ని దేవుడు తెరచను. అప్పుడు హృదయంలోనికి లూదియా దేవుడి రమ్మని కోరు. అప్పుడు అన్నది, అయ్యా నేను ప్రభువు ఎదిగిన దాన్ని మీరు అనుకుంటే దేవుడు చెప్పాలి ఏమిటి, మీరు మాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడిగినాను. మన బోధకి, దేవుని బోధకి, లోక సంబంధ మనుషుల విధానానికి ఎంత డిఫరెంట్ ఆలోచించండి. ఎంత వ్యత్యాసం ఆలోచించండి. మీరు దీనిని తీసుకెళ్ళి లోకాన్ని తీసుకొచ్చి మందిరంలో పెట్టబాకండి. లోక సంబంధం వాటి మందిరంలో పెట్టబాకండి. మనకు తిన్నాను నేను, మా పూలు చల్లండి, పిల్లలు తిన్నాను. నా పక్కన ఏమొస్తున్నది, నేను పసుపు గింజలు వేస్తామంట, అయిపోయాను. పసుపు గింజలు వేస్తామంటున్నా, పసుపు గింజలు కాదు, కుంకుమ కూడా పెట్టుకుని చెప్పాను. నాకు కుంకాలు కూడా పెట్టుకోండి, పసుపు గింజలు ఎందుకు చెప్తున్నానంటే, దైవికమైనటువంటి పరిస్థితుల్లోనికి లోకాన్ని తీసుకొచ్చి పెట్టి దేవుని నామాన్ని అవమానపరిచి అపవిత్రులకి అపవిత్ర జీవితాలతో నరకానికి వెళ్ళబాలి. లోకం వచ్చేసి ఈరోజు అదంటే అక్క అది కాదు కదా, అక్కడ నేనంటే నాకు పాస్ట్ అట్లా చెప్తాను రాండి అంటే మీరు కదండి చెప్తాను. అక్క అది కాదు కదా, అంటే ఆయన అంటాడు పాస్ట్ అట్లా చెప్తారు కానీ అమ్మా అంటే ఈ మార్పు చెందిన వాళ్ళు, మారు మనసు, నిజమైన మారు మనసు లేని వాళ్ళు, లోక మనసు శుభ్రంగా అనుకున్న వాళ్ళందరూ కూడా లోకాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు, కానీ దేవుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం లేదు. కొంతమంది అంటారు, సార్ చెప్పినట్టు చేయండి సార్, అంకులు చెప్పినట్టు చేయండి, అక్క అంకులు చెప్పినట్టు చేద్దాం, మేము రాబో అంటే కొంతమంది, మేము రాబో, మేము రా, మీకు రా, మీ దానికి రా అంటారు. రాకపోతే కొన్ని వాళ్ళు వస్తారు చూసి రేమేదేమనుకుంటున్నారు. అప్పుడు అక్కడ ఉన్నది మైండ్కి వచ్చి భోంచే, మైండ్కి వచ్చి స్నానం లేదా, మైండ్కి వచ్చి బాప్తిసం, ఆ కుటుంబం అంతా బాప్తిసం తీసుకున్నట్టు. తర్వాత ఇక్కడ మనం శతాధిపతి కుటుంబం కూడా ఒకేసారి బాప్తిసం పొందాడు. లూదియా కుటుంబం కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేసి తెలుసా, ఆ ఇంటిని మందిరానికి ఇచ్చేసింది. తన సొంత ఇంటిని మందిరానికి ఇచ్చేసిందండి. ఇది తెలుసా, అప్పుడు ఈ నుంచి మనం పై యాప్ చూసిన జాన్ అప్పా జాన్సన్ వచ్చాడు, చూపించాడు కదా, ఆ ఇంటిని మందిరానికి ఇచ్చేసినట్టు చేయాలి. చూపించాడు, తన చెల్లెలు చూపించాడు, నా ఇంటి నేను మందిరానికి ఇచ్చేసాను కొంచెం చెప్పాడు. దేవునికి ఇవ్వడం, మన విలువైన దేవునికి ఇవ్వడం చాలా శ్రేష్టంగా. బ్లెస్సింగ్ అక్కడే ఉంది, జీవితం అక్కడే ఉంది. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏమి ఎత్తుకుని పోలేదు. నీకు ఏ విలువ అనుకుంటావు దేవునికి, అది నీ మాట, నీ తలంపు, నీ క్రమం, నీ చెయ్యి, నీ ఒళ్ళు, నీకు అత్యవసరమైనటువంటి ఆ సంతోషాలు ప్రభుకి ఇచ్చేసాయి. ప్రభు నిన్ను వాడుకునే విధంగా నువ్వు సిద్ధపడు. ప్రార్థన చూసుకున్నా మంచిది.
పిలిపిస్తుంది ప్రార్థన చేస్తాం. మమ్మల్ని పిలిపిస్తాం, ప్రార్థన చేయాలి. సర్వోన్నతుల సర్వశక్తివంతుడైన దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయనా, ఈరోజు నీ పాదాల దగ్గరికి అందరం తీసుకొని వచ్చి ప్రభా, నీ వాక్యాన్ని మాకు అందించిన ఆయన మా హృదయాలలో మీ వాక్యాన్ని నింపుకుంటుగా మార్చి ప్రభా, మీ చిత్తం ఏమైందో ఆ చిత్తానుసారము ముందు తీసుకెళ్ళినట్టుకు మీ వాక్యం నడిపించండి తండ్రి. ఇదిగోనైనా మేము పాపంలో శాపంలో ఉన్నప్పుడు తండ్రి, మా పాపాలను దూరం చేసి శాపాలను దూరం చేసి ప్రభువా, మీ మంచి బిడ్డలుగా మమ్మల్ని మార్చిన ఆయన ఈ లోకంలో మీ మార్గానుసారం ముందుకు తీసుకెళ్ళినట్టుగా మీరు మమ్మల్ని మార్చి ఉన్నారు. మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ఈ దినమున మీ వాక్యముతో మా హృదయాలను కడిగినైనా మేము ఏమైనా తప్పులు చేసామో ఆ తప్పులన్నిటినీ ప్రభువా తీసివేస్తున్నారు ప్రభువా. ఇక మీదట మీ చిత్తం ఏమైనదో మా ఆలోచన కాదు కానీ ప్రభువా, మా జ్ఞానం కాదు కానీ ప్రభువా, మా శక్తి కాదు కానీ ప్రభువా, మీ జ్ఞానంతో నింపి వచ్చిన ప్రతి బిడ్డను అందరినీ ప్రభువా మీ మార్గంలో ముందుకు తీసుకెళ్ళమని, మీ రెక్కల చాటున మమ్మల్ని ఉంచమని ప్రభువా, మా కుటుంబాన్ని మీ చేతులు అప్పగిస్తుండగా ముందుకు తీసుకెళ్ళమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రతి మారి అడిగి వెళ్ళుకుంటున్నాం.